ఇంటర్ స్టూడెంట్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఇయర్లో దాదాపుగా 70%, సెకండ్ ఇయర్లో దాదాపుగా 83% ఉత్తీర్ణత సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. అయితే ఇందులో ఒక చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, కొద్దిమంది కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవ్వడం అనేది అది సర్వసాధారణం. మన ఎక్స్పెక్టేషన్ వేరు, బట్ అది జరగడం వేరు. కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కొంతమంది సరిగ్గా చదవక ఫెయిల్ అయ్యే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది బాగా చదివి ఉన్నా కూడా ఏదో కొన్ని కారణాలు, ఆ టెక్నికల్ ఇష్యూస్ వలనో, లేదంటే మీరు ఏదైనా టెన్షన్లో ఉండి ఏదైనా సంథింగ్ పొరపాటు చేయడం వలనో, ఎక్కడో ఒక చోట చిన్న పొరపాట్లతో ఫెయిల్ అవ్వడం అనేది జరిగి ఉంటుంది. అంతేకాని అంతలో మాత్రానికి ఇంకా నాకు లైఫే లేదు అన్నట్టు మీరు మీ అంతటా మీరు డిసైడ్ అయిపోయి అఘాయిత్యాలకు పాల్పడము, ప్రాణం మీదకి తెచ్చుకోవడం అనేది ఎవ్వరూ కూడా, ఏ ఒక్క విద్యార్థి కూడా చేయకూడదు అనేది నా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే తట్టుకోలేని వాళ్ళు నెక్స్ట్ ఇక మీదట మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, అది అస్సలు మీకు అది అయ్యే ఛాన్సే లేదు. ఒక్కసారి బాగా కూల్ మైండెడ్గా కూర్చొని ఆలోచించండి. మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి, ఫ్రెండ్స్ దగ్గర కూర్చోండి, టీచర్స్ దగ్గర కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది డిస్కస్ చేయండి. ఏం టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఇంకా ఛాన్స్ లేదని కాదు కదా, మళ్ళీ ఛాన్స్ ఉంది, మళ్ళీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 60, 65, 70% మీరు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే, నెక్స్ట్ కసిగా డబల్ స్పీడ్తో వెళ్ళండి. 80, 90, 95% మార్క్స్తో మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడకుండా కూల్ మైండెడ్గా కూర్చొని ఆలోచించండి. ఇందులో మంచి ఉత్తీర్ణత సాధించారు పిల్లలంతా. ఇక్కడ విద్యార్థులకు మరియు మీకు చదువు చెప్పిన గురువులకు, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఒక్క విద్యార్థి కూడా నష్టపోవడానికి వీల్లేదు. ఏ ఒక్క తల్లిదండ్రికి కూడా బాధపడాల్సిన అవసరం అనేది రాకూడదు. ఏ తల్లిదండ్రికి కూడా కడుపు కోత మిగిల్చకండి. చదువుకుంటున్నారు మీరు, బాగా ఆలోచించండి. పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమి అవ్వదు. ఫెయిల్యూర్స్ అనేది మనకు సక్సెస్కు ఇది ఒక స్టెప్ అనుకోవాలి. ఫెయిల్యూర్ అయ్యామంటే మనం సక్సెస్ వైపు నడుస్తున్నాము, నెక్స్ట్ సక్సెస్ వైపు ఇంకొక స్టెప్ వేస్తున్నాము అనే ఒక యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్తే తప్ప, ఇక్కడికే అయిపోయిందని చెప్పేసి మీరు లైఫ్ ఎండ్ చేసేసుకుంటే ఇంకా మీరు ఏమీ చెయ్యలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. కూల్ మైండెడ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. త్వరలోనే మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్వరూ ఏమాత్రం టెన్షన్ పడకోకుండా టీచర్స్తో మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ ఒపీనియన్స్ తీసుకోండి. డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. డబల్ స్పీడ్తో వెళ్ళి 100కు 200% మళ్ళీ సక్సెస్ అవుతారని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్, శుభాకాంక్షలు.